Hello YouTube family, welcome back to our channel Sanamika Vlogs. So ఆవాల్ పిల్లో షార్ట్ వీడియో పోస్ట్ చేసిన దగ్గర నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. సో ఆ వీడియో పోస్ట్ చేసిన దగ్గర నుండి చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో చాలామందికి అయితే మాకు ఎప్పుడో 20 years నుండి మాకు ఇది తెలుసు, మా పిల్లలకి వాడడం, ఇప్పుడు మా గ్రాండ్ చిల్డ్రన్ కూడా వాడామని చెప్తున్నారు. సో కొంతమంది అయితే లైఫ్లో ఫస్ట్ టైం వింటున్నాము అని చెప్పారు. సో చాలామంది ఇంకా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ నేను ఈ వీడియోలో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని మంత్స్ నుండి ఎన్ని మంత్స్ వరకు వాడుకోవచ్చు అని అడుగుతున్నారు. మేమైతే మా పాపకి 1 month దాటిన దగ్గర నుండి యూస్ చేయడం స్టార్ట్ చేసాము. అప్ టు 6 to 9 months వరకు వాడుకోవచ్చు. అండ్ ఆల్సో ప్లేస్మెంట్ ఎలాగా అని అడుగుతున్నారు. మనం పిల్లో స్టిచ్ చేస్తాం కదా, ఆ స్టిచ్ చేసిన పిల్లోని బేబీ హెడ్ కింద పెట్టాలి. హెడ్ కింద పెట్టాక బేబీ హెడ్ దానికి అడ్జస్ట్ అవుతుంది. మనం అడ్జస్ట్ చేయడం, వాళ్ళని సెట్ చేయడం అలాంటివి చేయకూడదు. బేబీ హెడ్డే ఆ పిల్లోకి సెట్ అయ్యి ఆ పిల్లోకి అడ్జస్ట్ అవుతుంది. సో దట్ అది షేప్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని గ్రామ్స్ వెయిట్ అంటే ఆవాలు ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి అని అడుగుతున్నారు. అబౌట్ మేమైతే 1/2 kilo యూస్ చేసాము. ఎందుకంటే బేబీ హెడ్ ఎలాగో చిన్నగానే ఉంటుంది కాబట్టి 250 grams అయితే సరిపోతుంది. మీకు ఇన్ కేస్ కొంచెం పెద్దది కావాలంటే అబౌట్ 1/2 kilo తీసుకోవచ్చు. బట్ ఐడియల్గా అయితే 250 grams అంటే 1/2 kilo అయితే సరిపోతుంది అనమాట. కొంతమంది అయితే మేము వాము వాడతాము లేకపోతే రాగులు యూజ్ చేస్తాము అని చెప్తున్నారనమాట. అది అప్ టు యువర్ విష్ అనమాట. ఐడియల్గా అయితే ఆవాలే యూజ్ చేస్తారు. మీకు ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా కూడా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆవాల పిల్లోనే వాళ్ళు సెల్ చేస్తారనమాట. సో అది మీ ఇష్టం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎంత టైం యూజ్ చేయాలి అని చెప్పి. ఎక్కువ టైం అయితే యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఆవాల్లో నుండి న్యాచురల్ హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి బేబీకి వేడి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కువసేపు అయితే యూజ్ చేయకూడదు. జస్ట్ ఇన్ కేస్ మీరు బేబీకి కనుక హెడ్ బాత్ చేయిస్తే కొంచెం రోజు కన్నా కొంచెం ఎక్కువసేపు వాడచ్చు. అండ్ ఆల్సో చలికాలంలో కూడా కొంచెం ఎక్కువసేపు వాడుకోవచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు మనకు సమ్మర్ కాబట్టి టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు యూజ్ చేయొద్దు. మార్నింగ్ ఒక 1/2 hour అంటే బేబీకి బాత్ చేయంగానే పడుకుని పోతుంది కదా, ఆ టైంలో యూజ్ చేయడం ఒక 1/2 hour, ఆఫ్టర్నూన్ ఒక 1/2 hour అలా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అట్ ఏ స్ట్రెచ్ లాంగ్ టైం యూజ్ చేయొద్దు, ఎందుకంటే వేడి జనరేట్ చేస్తుంది కాబట్టి. ఆవల పిల్లో యూజ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాము. మనం పిల్లో స్టిచ్ చేసేటప్పుడు చాలా గట్టిగా టైట్గా స్టిచ్ చేయాలి, లేకపోతే ఆవాలు అనేవి బయటకు స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో బేబీ ముక్కులోకి కానీ మూతులోకి కానీ చెవులోకి కానీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి, సో దట్ అవి బయటకు రాకుండా ఉంటాయి. అండ్ ఆల్సో బేబీ ఇన్ కేస్ నైట్ టైం అయితే అస్సలు యూజ్ చేయొద్దు. నైట్ మొత్తం యూజ్ చేయడం అలాంటివి చేయొద్దు. ఒకవేళ మార్నింగ్ బేబీ పడుకునేటప్పుడు యూజ్ చేయాలి అంటే కనుక, ఇఫ్ ఎట్ ఆల్ బేబీ మా పాప అయితే ఇప్పుడు బోర్లా పడుకొని నిద్రపోతుంది పడుకునేటప్పుడు. సో అలా ఇన్ కేస్ మీ బేబీ కనుక నిద్రలో బోర్లా పడుతున్న సైడ్కి అటు ఇటు హెడ్ టర్న్ చేసేస్తున్న ముక్కు పిల్లో మీదకి రాకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. సో దట్ సఫికేషన్ అవ్వకుండా ఉంటుంది, బేబీ బ్రీతింగ్కి అడ్డుపడకుండా ఉంటుంది. సో మానిటరింగ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే బేబీకి మాత్రం సఫికేషన్ రాకుండా చూసుకోవాలి. సో దట్ ఇబ్బంది పడకుండా ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు ఎక్కువసేపు మాత్రం యూజ్ చేయొద్దు. సో 1-2 members ఏం కమెంట్ చేశారంటే వాళ్ళ పీడియాట్రిషియన్స్ ఏంటంటే యూజ్ చేయొద్దు అని చెప్పారంట. సో ఇప్పుడు మనం ఏది బేబీకి యూజ్ చేసినా కాయిన్కి 2 sides ఉన్నట్టు ప్రతిదానికి యూజెస్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన బేబీకి ఏదైతే యూజ్ అవుతుందో అదే యూజ్ చేస్తాం కదా.
మరీ హామ్ చేస్తుందంటే మనం కూడా యూజ్ చేయం కదా. సో అప్ టు అది మీ ఇష్టం అనమాట, యూజ్ చేయడం చేయకపోవడం. నేనైతే యూజ్ చేశాను. సో ఇంకా మీకు అన్ని డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మ్యాక్సిమం అన్ని కమెంట్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సనమిక బ్లాగ్స్. బై, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా ఏ వీడియోస్ చేయాలని మీకు అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మ్యాక్సిమం నేను ఆ వీడియోస్ ట్రై చేయడానికి చేస్తాను. సో ఫ్యూచర్లో ఇంకా నా డెలివరీకి ఎక్స్పీరియన్స్ ఏంటి, నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్సెస్ అన్ని వీడియోస్ చేస్తాను. సో బై.